హాయ్ ఫ్రెండ్స్, మీరు సూపర్ మార్కెట్కి షాపింగ్ మాల్స్కి వెళ్ళి షాపింగ్ చేస్తున్నారా? అయితే కొంచెం ఈ విషయాలు తెలుసుకోండి. షాప్లో చాలా ఎక్కువ ధర ఉన్న వస్తువు పక్కన మీడియం ధర ఉన్న వస్తువు ఉంచుతారు. దీనివల్ల ఆ మీడియం ధర వస్తువు మనకు తక్కువగా అనిపించి వెంటనే కొనేస్తాం. దీన్నే డెకాయ్ ఎఫెక్ట్ అంటారు. గమనించారా? మాల్స్లో కిటికీలు లేదా గడియారాలు ఉండవు. మీరు సమయాన్ని మర్చిపోయి ఎక్కువసేపు షాపింగ్ చేయాలన్నదే వారి ప్లాన్. సూపర్ మార్కెట్లో మనం ఎప్పుడూ కుడివైపు నుండి తిరిగేలా డిజైన్ చేస్తారు. దీనివల్ల కళ్ళు కుడివైపు ఉన్న ఖరీదైన వస్తువులపై పడి వాటిని కొనే అవకాశం పెరుగుతుంది. ఖరీదైన బ్రాండ్స్ ఎప్పుడూ మన కళ్ళకు ఎదురుగా ఉండే ర్యాకుల్లోనే ఉంటాయి. తక్కువ ధరలో వస్తువులు కావాలి అంటే ఎప్పుడూ కింది ఉన్న ర్యాకులను చెక్ చేయండి. 1970 నుండి షాపింగ్ కార్టుల సైజు రెట్టింపు అయింది. ఎందుకంటే ఖాళీగా ఉన్న బుట్టను చూస్తే మన మెదడు అది ఇంకా నిండలేదని భావించి మరిన్ని వస్తువులు కొనేలా మనల్ని ప్రేరేపిస్తుంది. మన కళ్ళు ఎప్పుడు ఎడమ నుండి కుడికి చూస్తాయి. కాబట్టి 999 రూపాయలు అంటే మనకు 900 చిల్లరగానే కనిపిస్తుంది, కానీ 1000 రూపాయలలాగా అనిపించదు. దీన్నే చార్మ్ ప్రైజింగ్ అంటారు. సూపర్ మార్కెట్లో నెమ్మదిగా ఉండే సంగీతాన్ని ప్లే చేస్తారు. మీరు నెమ్మదిగా నడిస్తే ఎక్కువ వస్తువులు చూస్తారు. దీనివల్ల మీరు మామూలు కంటే 29% ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంది. ఐకియా వంటి స్టోర్స్ ఒక చక్ర వ్యూహంలా ఉంటుంది. మీరు దారి మర్చిపోయి స్టోర్ మొత్తం తిరగాలనేదే వారి ప్లాన్. దీనివల్ల మీరు అనుకున్న వస్తువులే కాకుండా అవసరం లేని వస్తువులు కూడా కొంటారు. పాలు, గుడ్లు వంటి నిత్యావసరాలు షాప్లో అందరికంటే చివరన ఉంటాయి. ఎందుకంటే ఆ వస్తువుల కోసం వెళ్ళే దారిలో మీరు మరిన్ని ఇతర వస్తువులు చూసి కొంటారని. బిల్లింగ్ కౌంటర్ దగ్గర చాక్లెట్లు, బిస్కెట్లు ఎందుకు ఉంటాయో తెలుసా? షాపింగ్ అంతా చేసి అలసిపోయిన మీ మెదడు ఆ చిన్ని వస్తువుని చూసి వెంటనే కొనేయాలని మిమ్మల్ని టెంప్ట్ చేస్తుంది.